ఆయన ఏ రోజు నిజం మాట్లాడు కాబట్టి ఆయన సంపద సృష్టించడం వదిలేసి కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలి, కొత్తగా ఏ విధంగా మనం అప్పుల్ని సృష్టించడానికి అడ్డదారులు తొక్కాలి అనే దాని మీద మాత్రం డబుల్ పిహెచ్డి చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడితే హార్వర్డ్ యూనివర్సిటీ అంటాడు, వాళ్ళ కొడుకేమో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటాడు. ఈయనేమో కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలో కొత్త యూనివర్సిటీని పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 18 నెలలుగా మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి అప్పు ఇప్పటి వరకు చూసుకుంటే బడ్జెట్ లోపల అప్పు 1,54,850 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా 71,295 కోట్లు, అదేవిధంగా అమరావతి పేరుతో 40,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పు. అంటే మొత్తంగా కలిపితే ఈ 3 రకాల అప్పులు కలిపి 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇవి కాకుండా ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి అప్పులు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్తో 5,490 కోట్ల అప్పు తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఏదైతే అమరావతి పేరుతో మరొక 7,387 కోట్ల అప్పు చేయబోతా ఉన్నారు. సరే, మొత్తంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఇవి కూడా కలిపితే 2,79,022 కోట్లు, అంటే 2,80,000 కోట్లు దాదాపుగా 18.5 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పు. ఒక రోజుకి ఎంత అంటే 502 కోట్లు అవుతుంది అప్పు. ఒక గంటకి 20,94,00,000 అంటే 21 కోట్లు అప్పు చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అప్పులంటే దానికి అసలు సమాధానమే చెప్పరు. నార్మల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మనం ఎక్కడన్నా తెచ్చి అప్పులు తెచ్చితే మనం భవిష్యత్తు పెట్టుబడికి దాన్ని ఉపయోగిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అప్పులు తీసుకొని వస్తే దాన్ని గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, స్కూళ్ళు బాగు చేయటం, లేదంటే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆయన దృష్టిలో భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళనే కాకుండా వాళ్ళ తర్వాత వచ్చేటటువంటి భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టి అప్పు చేయటమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఆయన సరికొత్త అర్థాన్ని ఈ 18 నెలల కాలంలో చెప్పారు. డెబిట్ కార్డు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే రేపు పొద్దున దానికి బిల్లులు కట్టాల్సినటువంటి పరిస్థితి మాత్రం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది అయినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. నార్మల్గా మీ అందరికీ తెలుసు FRBM లిమిట్ అని ఉంటుంది అప్పులకు సంబంధించి. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఇది నార్మల్గా FRBM అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే వస్తుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం దృష్టిలో, వాళ్ళ ప్రభుత్వం దృష్టిలో FRBM అంటే ఫ్రీ రన్ బారోయింగ్ మోడల్. ఈ మోడల్తో రాష్ట్రాన్ని 18 నెలల కాలంలో సర్వనాశనం చేసేశాడు. చేసేసి అప్పులకు సంబంధించి ఎంత దారుణంగా వీళ్ళు అప్పులను తీసుకొని వస్తున్నారంటే మొన్నటికి మొన్న మినరల్ కార్పొరేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ అన్నింటినీ తాకట్టు పెట్టారు. ఆ మైన్స్ విలువ 1,91,000 కోట్లు. 1,91,000 కోట్ల విలువైనటువంటి మైన్స్ ని తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేయటమే కాకుండా కమిషన్ గా ఏదైతే ఆ బాండ్లకు సంబంధించి కమిషన్ చెల్లించిందే 150 కోట్లు. ఇది కూడా ఎంత దారుణం అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా మనం గాన అప్పులకు సంబంధించిన వడ్డీ కానీ కట్టకపోతే టైంకి మన డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అకౌంట్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు డిడక్ట్ చేసుకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారు. ఇంతకంటే ఆర్థిక విధ్వంసం ఇంకోటి ఉంటుందా? అప్పులకు సంబంధించి బాండ్లు తెస్తా, ఏదైతే ఆ బాండ్లకు సంబంధించిన వాళ్ళకి కమిషన్ ఇచ్చేదానికి ఏదైతే మినరల్ కార్పొరేషన్కి ఉన్న 151 కోట్లు, మరి కమిషన్ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే కమిషన్లో కూడా కమిషన్లు కొట్టేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు మీరు. రెండో అంశం, ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన దాంట్లో 5,490 కోట్లకు సంబంధించినటువంటి బెవరేజ్ కార్పొరేషన్ అప్పులకు సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే ఇప్పుడు కమిషన్ గా 1.5% కమిషన్ 5,490 కోట్లకి, అంటే దాదాపు 82.5 కోట్లు కమిషన్ రూపంలో చెల్లిస్తున్నారు. మరి 82.5 కోట్లు కమిషన్ రూపంలో మళ్ళీ ఎవరికి తిరిగి వస్తున్నాయి? సో ఇంతకంటే ఆర్థిక విధ్వంసం ఎక్కడన్నా జరిగిద్దా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కోవిడ్, రాష్ట్రం కాదు దేశం ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్లు. అసెంబ్లీ సాక్షిగా మీ పయ్యావుల కేశవే ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ మీరు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా మీద చేసినటువంటి విష ప్రచారం చూస్తే చాంతాడంత లిస్ట్ ఉంటుంది చూడండి. 2019
2020 అంటే మేము అధికారంలోకి రాగానే స్టార్ట్ చేశారు. ఏదో ఒక విధంగా బురద జల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి మేము అప్పులు చాలా తక్కువ చేసినా కూడా 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్ల అప్పు మాత్రమే చేసిన 10 లక్షల కోట్లు చేశామని ఒకరోజు తెల్లారి ఇంకొకడు వస్తాడు 11 లక్షలు అంటాడు, ఆ తెల్లారి ఇంకొకళ్ళు వస్తారు 12 అంటాడు, ఇంకొకళ్ళు 14 లక్షల కోట్లు అంటాడు. అసలు అప్పులే పుట్టట్లేదని రాస్తారు. వాళ్ళు రాసినటువంటి అప్పుల కుప్ప, అప్పుడే తీరేది, అప్పులే అధికం, రాష్ట్ర రుణం 11 లక్షల కోట్లు, ఏపీ అప్పు 11.28, ఆంధ్రాకి అప్పులే శాపం. ఇది వాళ్ళ జాతి పత్రికలో పెట్టినటువంటి హెడ్డింగ్లు. దీని తర్వాత చూస్తే ఇంకొంచెం ముందుకు అడిగి వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్టలు లేకుండా కార్టూన్లు వేసినటువంటి నీచాతి నీచమైనటువంటి పత్రికా జర్నలిజంలో మనం బతుకుతా ఉన్నాం. అది కూడా ఇది ఈనాడు అనేటటువంటి ఒక రోతనాడు పత్రిక వేసినటువంటి కార్టూన్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని ముగ్గురిని ఒకరికి సొగం బట్టలు, ఒకరికి ముప్పావు బట్టలు, ఇంకొకరికి అసలు లేకుండా అన్న వేసి మరి కార్టూన్లు వేయాలి కదా. మేము 60 నెలల కాలంలో 3,32,000 కోట్ల అప్పులు చేస్తే ఇట్లాంటి కార్టూన్లు వేసినటువంటి ఆ ఈనాడు కిరణ్ అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు 18 నెలల కాలంలోనే 2,79,000 కోట్ల అప్పులకు తీసుకెళ్లిన వాళ్ళకి ఏ బట్టలు లేకుండా వేస్తారా, లేదంటే బట్టల బదులు ఇంకేదన్నా కట్టి కార్టూన్లు వేస్తారని అడుగుతా ఉన్నా సూటిగా. ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టిక్ టిక్ అప్పులు బాంబు అని హెడ్డింగ్లు పెట్టి రాశారు ఆ రోజు. ఇప్పుడు ఏమైనా చచ్చిపోయారా, బతికే ఉన్నారు కదా. మరి ఏదైతే ఇప్పుడు అప్పులు తీసుకొని వస్తుంటే ఎక్కడికి పోయారు, ఎందుకు మీకు మోగబోయినాయి, మీ నోర్లు ఈరోజు ఎందుకు మాట్లాడటల్లా. రెండోది వచ్చేటప్పటికి ఇంకొక ఆయన ఉన్నాడు, నేనేమో తక్కువ తిన్నానని చెప్పి పవన్ కళ్యాణ్. ఆయన అయితే సినిమాటిక్ స్టైల్లో ఇదిగోండి అప్పుల రత్న అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఆయన ట్వీట్లు పెట్టినటువంటిది. మరి ఇప్పుడు అప్పుల రత్న చంద్రబాబు నాయుడు, అప్పుల రాణి లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు కూడా ట్వీట్లు పెడితే ప్రజలు హర్షించేవాళ్ళు కదా. సినిమా తీద్దాం, లేకపోతే అప్పుల రత్న ఎవరు, అప్పుల రాణి ఎవరు, ఏదైతే అప్పుల మహారాణి ఎవరు, ఈ తీస్తే బాగుండేది కదా. సో మీరు ఒక పక్క ఆర్థిక విధ్వంసం సృష్టించేసి ఏదైతే అప్పులు తీసుకుని వచ్చి దాంట్లో కూడా కుంభకోణాలకు పాల్పడతా ఈరోజు సిగ్గు లేకుండా ఆయన మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పయ్యావుల కేశవ్ వచ్చి ఆయన సవాలు విసురుతా ఉన్నాడు, మాకు చర్చకు సిద్ధం, మీరు 10 లక్షల కోట్లు అప్పు చేశారని. అంటే రాత్రి మీ ఇద్దరు మాట్లాడుకోలేదా? పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో చెప్పింది ఏంటి, యనమల రామకృష్ణుడు గారు అసెంబ్లీ బయట చెప్తుంది ఏంటి? అంటే అసెంబ్లీలో ఇచ్చేటటువంటి లెక్కలు తప్పులా మీరు? అంటే మీరు రోజు అసెంబ్లీలో మాట్లాడే అన్ని తప్పులా? మీరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,32,000 కోట్లు అప్పయిందని చెప్పి క్లియర్ గా ఇచ్చి మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పయింది, బహిరంగ చర్చకు సిద్ధం అన్నాడు. ఎస్, మా మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిస్టర్ యనమల రామకృష్ణుడు గారు, మీరు బహిరంగ చర్చకి ఎప్పుడు వస్తారు? మా తరపున బొగ్గన గారు వస్తారు, మీ తరపున మీరు రండి, ఎక్కడ పెడదామో చెప్పండి, బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము అప్పులు తీసుకొని వచ్చి ఏం చేసాం, మీరు అప్పులు తీసుకొని వచ్చి ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేశారో చర్చకు మేము సిద్ధంగానే ఉన్నాం. అయినా ఏమయ్యాడు పయ్యావుల కేసు? ఆయన కదా రావాల్సింది, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి రావాలి కదా. నువ్వు ఎప్పుడో జమాన్లో ఆర్థిక శాఖ మంత్రి కదా, ఏం ఆయనకి లోకేష్కి అది మధ్య పట్టలేదు అంటున్నారు, అందుకని ఆయన ముందు పెట్టకుండా నిన్ను ముందు పెట్టారా? సమానం చెప్పాలి. ఎందుకంటే మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా బొగ్గన గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే లెక్కలతో సహా చెప్తే దానికి మరి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడకుండా ఏదైతే అవుట్డేట్ అయిపోయినటువంటి తెలుగుదేశం వాళ్ళే ఓ రోజు రాజ్యసభ, ఓ రోజు ఎమ్మెల్సీ ఇస్తామని ఆయన ఏది మాట్లాడుతున్నాడో తెలియనటువంటి స్థితిలో ఉన్న యనమల రామకృష్ణ గారితో ఎందుకు మాట్లాడిచ్చారు? సో దానికి కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 18 నెలల కాలంలో సర్వనాశనం చేశారు. రేపు భవిష్యత్తులో కూడా అప్పులు పుట్టకుండా ఉండేటట్టుగా, భవిష్యత్తులో ఇబ్బంది పడేటట్టుగా వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేసింది అనేది క్లియర్ కట్ గా విత్ ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది. మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కూటమి వాళ్ళు ఎవరైనా సరే విత్ ఆధారాలు ఏ రోజు మీరు తీసుకురారు. ఏదైతే నోటి లెక్కలు లేదంటే తిట్లు మీకు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఎవరన్నా మీ దాంట్లో కూటమిలో మాట్లాడగలిగినటువంటి సత్తా ఉండి మేము అడిగిన దానికి సమాధానం ఉంటే బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మాత్రం చెప్తా ఉన్నాం.